రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎర్రకల యతీశ్వర్ గౌడ్ గారు, సన్నా స్వామి గౌడ్, విలేజ్ రాఘవపురం, మండలం ఆత్మకూరం, యాదాద్రి భువనగిరి జిల్లా గారిని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము నియమించడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా యువకుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశపారంపరంగా వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, తర్వాత ఇప్పుడు వీరు సర్పంచ్ కాబట్టి 3-4 టర్ములుగా సర్పంచ్గా ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్నటువంటి ఈ యతీశ్వర్ గౌడ్ గారిని రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది ఆత్మకూరు మండలం రాఘవపురం గ్రామం సర్పంచ్ గా సేవలు అందిస్తున్నాము. అయితే సేవలకు గాను బీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు మనకు జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ సమస్యల వాటన్నిటి మీద ఉద్యమించడానికి దీన్ని నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు. జాయింట్ యాక్షన్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎర్రకల యతీశ్వర్ గౌడ్ గారు ఎన్నికైన సందర్భంగా మీడియా మిత్రులతోటి సర్పంచుల విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు ఓటు హక్కు కల్పించారు. కానీ స్థానిక సంస్థల్లో అత్యంత క్రియాశీలక భూమిక పోషిస్తున్నటువంటి ఇవాళ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి పల్లెటూళ్ళు, ఏ అయితే పల్లెటూర్లకు సర్పంచులుగా ఆ ఊరు రాజులుగా ఉన్నటువంటి సర్పంచులకు ఓటు హక్కు కల్పించకపోవడం చాలా అన్యాయం. ఒకరికేమో బంగారు పల్లెంలో అన్నం పెట్టి ఇంకొకరికేమో ఆకులు అన్నం పెడుతుంటే అది ఎంతవరకు సమంజసం? సర్పంచు పరోక్షంగా ఎన్నిక కాబట్టి సర్పంచ్ కాదు. ఏదో వార్డు మెంబర్లు అందరికి ఓటు వేసిన తర్వాత వార్డు మెంబర్లు అందరూ ఎన్నుకున్న సర్పంచ్ కాదు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గ్రామస్తులంతా మంచి నాయకుడు, మాకు సేవ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి సర్పంచులకు ఓటేసి నేరుగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్. మరి ఈ సర్పంచులకు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు ఎందుకు కల్పించరు? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, 2 ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లకు ఎట్లయితే ఓటు హక్కు కల్పిస్తారో సర్పంచులకు కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, సర్పంచుల వేతనాలు. ఎమ్మెల్యేల వేతనాలేమో రోజు రోజుకు వాళ్ళే చట్టసభ్యులు కాబట్టి 50,000 ఉన్న వేతనాలను 4 లక్షలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేల వేతనాలు, ఎమ్మెల్సీల వేతనాలు, అదేవిధంగా ఈ చాలా అన్నట్టు ప్రభుత్వ సలహాదారులుగా నిన్న మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని నియమిస్తూ ఆయనకు 4 లక్షల శాలరీ, 10 మంది సిబ్బంది, ఉచిత ఇల్లు, ఉచిత కారు, ఉచిత పిఏ, అంతా అంటే 10 లక్షల వరకు అత్త సొమ్మాలు దానం చేస్తాడు. మరి సర్పంచులకు వేతనాలు 6,500. సర్పంచ్ ఇంటికి వాళ్ళని అధికారులు వస్తే వాళ్ళకు ఛాయ్ బిస్కెట్ ఇవ్వడానికి ఆ సర్పంచ్కి అయిపోతుంది. 6,500 రూపాయలు ఇస్తే సర్పంచ్ ఎట్లా కాలం వెళ్ళదీస్తాడు? ఎట్లా ప్రజాసేవ చేస్తాడు? సర్పంచ్ అయిన తర్వాత అంతకుముందు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ముఖ్యంగా వ్యాపారాలు చేసిన వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు, చివరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు కొంతమంది కూలీ చేసిన వాళ్ళు కూడా సర్పంచ్లు అయ్యారు. ఎప్పుడైతే సర్పంచ్ అయ్యిండో ఆ గ్రామానికి సేవ చేయడానికి 24 గంటలు సరిపోతలేదు సర్పంచ్లకు. మరి 24 గంటలు గ్రామానికి సర్వీస్ చేస్తున్నటువంటి సర్పంచ్కి, అన్ని వృత్తులను, అన్ని వ్యాపారాలను అన్ని వదులుకున్నటువంటి సర్పంచ్కి 6,500 ఇస్తే ఆ కుటుంబం ఎట్లా పోషించుకోవాలి? సర్పంచ్ ఎట్లా ముందుకు పోవాలి?
గ్రామాభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాడు? విచిత్రం ఏంటంటే గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ స్వీపర్కు ఉన్న వేతనం సర్పంచ్కి లేదు. స్వీపర్కు 9,500, సర్పంచ్కి 6,500. సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వానికి? కాబట్టి గ్రామ సర్పంచుల వేతనాలు కూడా 1,00,000 రూపాయలకు పెంచాలి. 1,00,000 రూపాయలు పెంచితేనే నిజంగా 24 గంటలు సేవ చేయగలుగుతాడు, గ్రామాన్ని డెవలప్ చేయగలుగుతాడు. మీరు ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఒక్క అనా పైసా కూడా అవినీతి చేయకుండా గ్రామానికి సర్వీస్ చేయగలుగుతాడు. కాబట్టి మీరు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. మూడో విషయం, చివరిగా ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులను ఈ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ పెట్టారు. ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ పెట్టడం వల్ల పేరుకు సర్పంచే కానీ అభివృద్ధి పనులు చేస్తుంటే ఉప సర్పంచులు అగ్రకులాలుండి ఈ సర్పంచులను తమ ఇంటి చుట్టూ తిప్పించుకుంటారు. ఎందుకంటే సర్పంచ్ డెవలప్ చేస్తాడు, లైట్ పోయినా ఏది పోయినా ఎక్కడ పోయినా సర్పంచ్ అభివృద్ధి చేస్తాడు. నిధులు విడుదల కావాలంటే ఉప సర్పంచ్ సంతకం కావాలి. ఆ ఉప సర్పంచ్ వాళ్ళు రిజర్వేషన్ వచ్చిన కాడ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్ చోట వాళ్ళకు రిజర్వేషన్ లేదు కానీ ఉప సర్పంచ్ అవుతారు. వాళ్ళు ఈ సర్పంచులను మానసికంగా వేధిస్తున్నారు. కాబట్టి ఈ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలి. నేను అంటున్న ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉందా? మరి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డికి సిఎస్ రామకృష్ణారావు గారికి జాయింట్ చెక్ పవర్ ఉందా? లేదు కదా. కాబట్టి ఈ జాయింట్ చెక్ పవర్ అనేది అనాలోచిత నిర్ణయం. నువ్వు కత్తి ఎవరికి ఇచ్చినావో వాళ్ళు యుద్ధం చేస్తారు. ప్రజలు కత్తి సర్పంచ్కి ఇచ్చారు, ఉప సర్పంచ్కి ఇయ్యలే. నువ్వు యుద్ధం చేయాలి నాయన, మా రాజు మా చక్రవర్తి అని చెప్పి కత్తి సర్పంచ్లకు ఇచ్చారు ప్రజలు. నువ్వు కత్తి ఈయన చేతులు పెట్టి దాడు ఇంకో ఆయన చేతులు పెట్టి ఎట్లా నడుస్తుంది? స్టీరింగ్ ఈయన చేతులు పెట్టి బస్సు స్టీరింగ్ సర్పంచ్ చేతులు పెట్టి బ్రేకులేమో ఉప సర్పంచ్ చేతులు పెట్టారు. కాబట్టి స్టీరింగ్ సర్పంచ్ చేతిలో ఉండాలి, బ్రేకులు కూడా సర్పంచ్ చేతిలో ఉండాలి. ఈ మూడు డిమాండ్ల కోసం మా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు యతీశ్వర్ గౌడ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం. ఆయనకు మేము సపోర్ట్గా ఉంటాం. యావత్ బీసీ సమాజం సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా త్వరలోనే హైదరాబాద్ లోనే మొత్తం అందరూ, ఒక బీసీలే కాదు, మొత్తం 10,000 మంది సర్పంచులతోటి రాష్ట్ర సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం మా బత్తిరాజు గౌడ్ గారు, అదేవిధంగా మల్లేశం గౌడ్ గారి అధ్యక్షతన 10,000 మంది సర్పంచులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.